సతీ సహగమనం గురించి ఎత్తుకుంటే ఇప్పుడు భర్త చనిపోతానే భార్యను ఆ చిత్తులో మంట పెట్టి ఇది సనాతన ధర్మంలో ఉంది అని కొంతమంది అంటారు, లేదని కొంతమంది అంటారు. అండ్ ఈ సతీ సహగమనం అనేది ఎలా వచ్చింది సనాతన ధర్మంలో, మనకి ఎట్లా రుద్దబడింది? అలా ఎట్లా ఈ లెక్కన వేసుకున్నా కానీ, ఇట్లా మాట్లాడే వాళ్ళ లెక్కన వేసుకున్నా కానీ చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు ఆ సతీ సహగమనం పేరుతో. ఇప్పుడు నేను, మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వీళ్ళ గురించి అయితే మనకు తెలుస్తుంది. ఒక 100 years లోపల, ఒక 100 year జనరేషన్ లో సతీ సహగమనం నుంచి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. సో ఈ సతీ సహగమనం అనేది ఎట్లా పుట్టింది, ఎవరి వల్ల పుట్టింది? అయితే దీనికి మన గ్రంథాలలో ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. భర్త చచ్చిపోతే భర్త మీద చాలా ప్రేమ ఉన్న స్త్రీలు స్వయంగా అంటే తనకు తానుగా చితికి ఎక్కవచ్చు, అట్లా ఎక్కితే స్వర్గానికి వెళ్తారని ఉంది. కానీ వీళ్ళు చెప్పే కాన్సెప్ట్ ఏంది తెలుసా, బలవంతంగా స్త్రీలను వెళ్ళి చితి మీద కూర్చోబెట్టారు. అది సతీ సహగమనం కాదు. స్వచ్ఛందంగా వెళ్ళి కూర్చుంటే ఎంతమంది కూర్చోగలరలా? అసలు ఎవ్వరు లేరు. సరే, మనం మహాభారతానికి వస్తే మాద్రి పాండురాజుతో పాటు చితికెక్కింది. ఎందుకంటే దానికి శాపం కూడా కారణం ఉంది. ఒక ఋషి శాపం పెడతాడు, పాండురాజుకు శాపం పెడుతూ నీ భార్య కూడా నీతోటే చచ్చిపోతుంది అని శాపం పెడతాడు. సో అందుకు మాద్రి సతీ సహగమనం చేసుకుంది, కానీ ఎవరూ చేసుకోలేదు. ఇదే కాదు, వెస్టర్న్ హిస్టోరియన్స్ చెప్పిన మాటల్ని నేను కొన్ని చెప్తాను నీకు. వెస్టర్న్ హిస్టోరియన్స్, మన వాళ్ళు కాదు. ఇది నేను సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే బుక్లో నేను రాశాను. దీంట్లో ఆ టైంలో ఉన్న కొందరు, అంటే బ్రిటిష్ వాడు ఆల్రెడీ ఆక్రమించాడు కదా మనల్ని. ఆక్రమించిన తర్వాత బయటి దేశాల నుంచి కొందరు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట, ఏది వెస్టర్నర్స్. వాళ్ళు చెప్పే దాని ప్రకారం కూడా సతీ సహగమనం నేను చూడలేదు అని ఒక్కరు కాదు చాలామంది చెప్పారు. మరి ఈ సతీ సహగమనం ఎట్లొచ్చింది అని అంటే, ఒక కుట్ర చేసినోడు ఉన్నాడు, ఒక కుట్ర చేశాడు ఒకడు. సో ఈ కాంట్రవర్సీని తీసింది ఎవడు అంటే విలియం కేరీ అనేవాడు. ఈ విలియం కేరీ క్రిస్టియన్ మిషనరీ. అంటే వాడు వచ్చిన సోల్ పర్పస్ ఏంటంటే మన భారతదేశంలో జనాలను మతం మార్చాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. సో మార్చాలి అంటే ఏం చేయాలి? హిందూ ధర్మంలో ఏదో తప్పు చూపెట్టాలి. సో వాడు ఏం కాంట్రవర్సీ క్రియేట్ చేశాడంటే, బహుశా 1-2 సతీ సహగమనాలు వాళ్ళు చూసుంటాడు ఆ టైంలో. సో వాడేం చేశాడంటే, భర్త చచ్చిపోగానే బలవంతంగా భార్యల్ని చితిమంటకి ఎక్కిస్తే చంపేస్తున్నారు, చూడండి హిందూ ధర్మం అంటే ఎంత చెడ్డది అని ప్రచారం మొదలుపెట్టాడు. అర్థమవుతుంది కదా కిరణ్? ఇలా ప్రచారం మొదలుపెట్టి కొన్ని రోజుల తర్వాత వాడు ఏం చేశాడంటే, బెంగాల్ ప్రాంతంలో 1000 సతీ సహగమనాలు జరుగుతున్నాయి అని కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇలాంటిదే ఇంకో అలవాటు మన రాజ్పుత్లో ఉండేది. అదేంటంటే మొఘలులు ఆక్రమించారు కదా, భర్తల్ని చంపేసి ఈ స్త్రీలని లోపరుచుకునేటోళ్ళు ఈ జిహాదీలంతా. పోనీ లోపరుచుకొని ఏం చేసేటోళ్ళు? సెక్స్ చేసేటోళ్ళు. కానీ ఇలా జరుగుతుంది అని మన రాణులు, అంటే ఈ భార్యలకు సంబంధించిన రాణులు కానీ స్త్రీలు ఏం చేసేవాళ్ళు అంటే తనని తాని కాల్చుకునేవాళ్ళు. దాన్ని గోహర్ అంటారనమాట. సో నువ్వు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు, అదెందుకు? సింపుల్గా చచ్చిపోతే అయిపోయేది కదా, విషం తాగి చచ్చిపోతే అయిపోయేది కదా, కాల్చుకోవడం ఎందుకు అంటే, ఈ దుర్మార్గులు ఎంత చెడ్డవాళ్ళంటే చచ్చిపోయిన డెడ్ బాడీలని కూడా రేప్ చేసేటోళ్ళు. ఎవరు? ఈ తుర్కన్నా కొడుకులు, ఎవరైతే వేరే దేశాల నుంచి ఆక్రమించుకున్నారో. సో అందుకే వీళ్ళు ఏం చేసేవారంటే, కాల్చుకోవడం ఎంత కష్టం చూడు. బతికున్న వాళ్ళు కాల్చుకుంటే ఎంత బాధ అవుతుంది, అయినా కాల్చుకునేవాళ్ళు. ఎందుకంటే బాడీ కూడా దొరకొద్దు అనమాట, అంటే డెడ్ బాడీని కూడా రేప్ చేయొద్దు అనే ఉద్దేశంతో కాల్చుకునేవాళ్ళు. బూడిద అయిపోతారు మొత్తం. సో ఈ విలియం కేరీ ఏం చేశాడంటే, సతీ సహగమనాలు చేసుకుంటున్నారు అని పుకార్లు పుట్టించాడు. ఈ పుకార్లు ఎంతవరకు చెప్తున్నాడంటే, సంవత్సరానికి 10,000 మంది సతీ సహగమనం చేసుకుంటున్నారు, బలవంతంగా చితి ఎక్కిస్తున్నారు అని పుకార్లు పుట్టించాడు. ఈ వీడు చెప్పిన స్టోరీలతో ఆనాటి బ్రిటిష్ గవర్నమెంటే ఒప్పుకోలే. బ్రిటిష్ గవర్నమెంట్ వేరు, ఈ మిషనరీలు వేరు కదా, వాళ్ళు ఒప్పుకోలే.
తర్వాత వీడు ఏం చేశాడంటే బ్రిటిష్ గవర్నమెంట్కి దగ్గరికి వెళ్ళి సతీ అబాలిషన్ లా తీసుకురండి, సతీ అబాలిషన్ లా తీసుకురండి అని పెడితే వీళ్ళు సతీ అబాలిషన్ లా అని తీసుకొచ్చారు. జోక్ ఏంటంటే అబాలిషన్ లా ఈరోజు తీసుకొస్తే నెక్స్ట్ డే 0 అయిపోయాయంట సతీలు. 0 అవుతాయా? ఇప్పుడు కొందరు దొంగతనాలు చేస్తున్నారు, దొంగతనం చేస్తే మరణ శిక్ష అంటే ఇమీడియట్గా 0 అవుతాయా? చేసేటోడు చేస్తూనే ఉంటాడుగా. అంటే వీడన్ని కథలు కల్పించాడనమాట. దీన్ని ఒక ఇండియన్ ఆథర్ ఉంది, మీనాక్షి జైన్ అని ఒక ఆమె ఆథర్ ఉంది. ఈమె ఒక బుక్ రాసింది, సతీ గురించి ఒక బుక్ రాసింది, ఇంత దొడ్డు బుక్ అది. దాంట్లో ఒకటి చెప్తుంది, ఈ మిషనరీలు కల్పించిన కట్టుకథలు ఇవన్నీ. సతీ ఏం జరగలేదు, వీడు అంటే జరిగి ఉంటే 1-2 జరిగి ఉండాలి, వేలు జరిగాయి, దానికో సపరేట్ లా తీసుకొచ్చాడు. అంటే వీడి ప్లాన్ ఏంది తెలుసా? హిందూ ధర్మంలో భర్త చచ్చిపోతే భార్యని చంపేస్తారు అని మన స్త్రీమూర్తులని ప్రలోభపెట్టి మన స్త్రీమూర్తులని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేశాడనమాట వీడు. అది వీరి ఒరిజినల్ ప్లాన్. సతీసహగమనం అనేది ఒక దురాచారం లాగా చూపెట్టి కన్వర్ట్ చేయడం అన్నమాట. దీనికి పడిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? రాజా రామ్మోహన్ రాయ్ అనే కొందరు దుర్మార్గులు పడిపోయారు. ఇంకోటి ఇక్కడ నేను ఓపెన్గా చెప్తా కిరణ్, రాజా రామ్మోహన్ రాయ్ అనే దుర్మార్గుడు హిందూ కాదు, వాడు అప్పటికే క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యాడు. దీనికి ఆధారం నేను చెప్తా. వాడు చచ్చిపోయింది ఇంగ్లాండ్లో వాడిని ఒక చర్చిలో పాతిపెట్టారు. చర్చిలో పాతిపెట్టారు అంటే వాడు హిందువా చెప్పును? రాజా రామ్మోహన్ రాయ్ హిందూ అయితే వాడిని కాల్చాలి. చర్చిలో పాతిపెట్టారంటే వాడు హిందూ కాదు, వాడు కన్వర్ట్ అయిన గొర్రెవాడు. వాడు ఈ విలియం కేరీకి తోడు దొంగ. ఈ ఇద్దరు కలిసి కట్టుకథలు చెప్పి వాడు హిందూ ధర్మాన్ని కూడా తిట్టాడు రాజా రామ్మోహన్ రాయ్. సో ఇట్లాంటి వాళ్ళ మాటలు నమ్ముతున్నారు, ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి సతీ సహగమనం చేసుకున్నారు అని ఇవన్నీ స్టోరీలే. సరే ఇంకో మాట చెప్తా. సరే వీరు సతీ సహగమనం అని ఇంత కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, వాళ్ళ దాంట్లో బైబిల్లో ఒక వచనం ఉంటుంది, సోదిగత్తెలని మంత్రగత్తెలని బతకనియకూడదు అని పాత నిబంధనలో ఒక వచనం ఉంటుంది. సోది అంటే తెలుసు కదా నీకేందో. మనం పూర్వకాలంలో ఉండేవాళ్ళు కూడా చిలక జోష్యాలు చెప్పేటోళ్ళు, మన ఇండ్లకు వచ్చి నేను జోష్యం చెప్తానమ్మా అని అట్లాంటి వాళ్ళు యూరోప్లో కూడా ఉండేటోళ్ళు అనమాట ఆ కాలంలో. సో అలాంటి వాళ్ళని చంపేయాలి అని బైబిల్ చెప్తుంది. ఈ వచనం ఆధారంగా విచ్ హంటింగ్ అంటారు. విచ్ హంటింగ్ అంటే ఏంలే, వాళ్ళని శిలువకు గట్టి కాల్చేసేటోళ్ళు. అలా లక్షల మంది స్త్రీలని కాల్చేశారు. ఎవరు? క్రిస్టియన్స్.